సునీత గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. వెంకటస్వామి గారు ఏం చెప్తారు? ఒకవైపు మల్లన్న యాదవ్ అదే చెప్తున్నారు, సునీత గారు అదే చెప్తున్నారు. చెప్పండి. నమస్తే ఛానల్ మిత్రులకు, మీకు అందరికి నమస్కారం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మేము బహిరంగంగానో లేకపోతే పరోక్షంగానో బెదిరిస్తే ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు గుడ్డి వాళ్ళు ఎడ్డి వాళ్ళేం కాదు. మా పార్టీలో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా సంబంధితమైనటువంటి అధికారులకు చెప్పడమో లేకపోతే మీడియాకు చెప్పడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఆరోపణ చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి, ఆరోపణ చేయడానికి ఒక లిమిటేషన్స్ ఉండాలి, ఆధారాలు ఉండాలి. అంతకు మించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు మాకు జూబ్లీ హిల్స్ లో ఓటు వేయకుంటే మీకు పథకాలు ఇయ్యము అని అన్నాడని అంటే ఇక ఏమనాలి? ఇప్పుడు సునీత గారు మాట్లాడితే అట్లా మాట్లాడితే ఏమనాలా? వాళ్ళనే వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలా? బెదిరించిండు, డబ్బులు ఇచ్చిండు అని అంటే ఇవాళ ఉన్నటువంటి మనం నిజం ఇక్కడ ముగ్గురం కూర్చున్నాం, ముగ్గురం గుణమే చేసుకొని చెప్పుకోవాలా? అసలు ఈ పార్టీలు ఎలక్షన్స్ డబ్బులమయం కాకుండా యాంకర్ గారు చెప్పండి, డబ్బులు లేకుండా డబ్బులు ఇచ్చుకోకుండా అది బహిరంగంగానో రహస్యంగానో డబ్బులు ఇచ్చుకోకుండా అసలు ప్రజలు సిద్ధంగా లేరు ఓట్లు వేయడానికి, నాయకులు సిద్ధంగా లేరు. అలవాటు చేశారు అన్నట్టు మీరే డబ్బులకు అట్లా అలవాటు చేశారు, మీరే ఓటర్లకు అలవాటు చేశారు, డబ్బులు అలవాటు చేశారు. ఏమన్నా అట్లా ఓటర్లకు అంతా డబ్బులు అలవాటు చేశారు. సరే నేనేమంటున్నా సరే జూబ్లీ హిల్స్ ఇప్పుడు మనము కొద్దిగా వాస్తవం మాట్లాడుకుందాం సార్. ఇవాళ రహస్యంగాన బహిరంగంగాన ఏ పార్టీ పైసలు పంచకుండా ఓట్లకు పోయే పరిస్థితిలో ఇండిపెండెన్స్ తో సహా అట్లా ఉన్నది. అది అధికార దుర్వినియోగం చేయడం అనేటువంటిది తప్పు. మీరు ఎక్కడ కూడా ఇది కంట్రోల్ చేసే స్థితి అసలు భారతదేశ ఎలక్షన్స్ లేదు, నా మోడీ గారికి లేదు, నా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎవ్వరు కూడా ఇప్పుడున్న సిస్టమ్ లో ఏ ఎలక్షన్ కమిషన్ నోరు మూసుకొని కూర్చుందా అని అంటే అది కిషన్ రెడ్డి గారికే బాగా తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఎవరి అడుగులకు మడుగులు వస్తుందా అనేటువంటిది కిషన్ రెడ్డి గారి కంటే నాకు ఎక్కువ తెలియదు, మీకు ఎక్కువ తెలియదు. కిషన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా వద్దు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి ఇక్కడ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్స్ అని కూడా ఎవరి అడుగులకు మడుగులు వస్తున్నాయి అనేటువంటిది కిషన్ రెడ్డి గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వారే ఒకసారి కళ్ళు మూసుకొని ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి అవలోకనం చేసుకుంటే కాకుండా ఇప్పుడు ఒక్కటి సార్, దీని అంతరి కారణం ఒకటి ఉంది. ఇవాళ జరుగుతున్న ఎలక్షన్స్ లో వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ యొక్క ట్రెండ్ కనిపిస్తుంది ఏంటంటే 80 నుంచి 90% వరకు ఇలా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను 100% కార్పొరేషన్స్ ను హస్తగతం చేసుకునేటువంటి అవకాశము ప్రజలలో ట్రెండ్ కనిపిస్తుంది. ఈ ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకొని ఓటమిని ముందుగానే అంచనా వేసుకొని ఏదో ఒక గుడ్డి ఆరోపణ చేసి అంత దౌర్జన్యంగా గెలిచిందని చెప్పాలి. అంత దౌర్జన్యం చేస్తే ప్రజలు ఊరుకుంటారా అండి? కాదు, ఒక విషయం చెప్పండి వెంకటస్వామి గారు. ఎందుకు కాదు వెంకటస్వామి గారు ఒక పాయింట్ ఇక్కడ ఎందుకు ఉదయం నేను ఇంతకుముందు అన్నట్లు మార్నింగ్ 10 గంటల వరకు చాలా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఈవినింగ్ 5 అయ్యే సయర్కి 5 గంటల వరకు మూసే సమయానికి మొత్తం ప్రతి మున్సిపాలిటీ దగ్గర ప్రతి వార్డు దగ్గర గొడవలు. ఎందుకు గొడవలు చేయాల్సి వచ్చింది? నేను చెప్తున్నా కదా, ప్రతిపక్షాలు పర్టికులర్ గా బీజేపీ అండ్ బీఆర్ఎస్ కి సంబంధించిన మిత్రులు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఈ గొడవలు చేస్తున్నారు. బీజేపీ చేసేటువంటి అల్లుని గోత్రాలు మేనవాకర్ కానీ ఈ రెండు పార్టీల యొక్క వ్యూహ రచన నాకు తెలిసిందే. వాళ్ళతోటి పనిచేసినా వీళ్ళతోటి పనిచేసినా నేను ఇవాళ కావాల్సుకొని ఒక దురుద్దేశపూర్వకంగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి చోటల్లా ఓ గుంపును జమ చేసుకొని హైదరాబాద్ నుంచి మొదలుకొని డీజీపీ ఆఫీస్ దగ్గర మొదలుకొని చివరి వరకు ఏదో ఒక మిష దొరకాలి, ఒక చిన్న కారణం దొరకాలి. ఆ కారణం అడ్డం పెట్టుకొని మొత్తం దేశమంతా అబ్బా ఎంతమంది కార్యకర్తలను కాపాడిండో, ఎంతమందికి అండగా నిలిచిండో కిషన్ రెడ్డి, డికే అరుణ నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఒక్కటి జరగంగానే దాన్ని అడ్డంగా పెట్టుకొని రామచంద్రన్న అందరూ పరిగెత్తుకొస్తుండ్రు. సంతోషమో కార్యకర్త కోసం అంత వేదన ఉంటే అది ప్రాక్టికల్ గా ఉండాలి. కేవలం ప్రతిపక్ష అదే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ని బదనాం చేయడం కోసం కాదు, వాస్తవాలకు దగ్గరగా. డబ్బులమయం చేసింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒకసారి ఆత్మహత్య చేసుకోండి. కేసీఆర్ కాదా ఈ రాష్ట్రం యొక్క రాజకీయ యువక మీద అన్ని రకాల వ్యవస్థలను విధ్వంసం చేసి, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, చివరికి కలెక్టర్లతోటి కాళ్ళు మొక్కి
తీసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిని తెచ్చింది వీళ్ళు కాదా? లేకపోతే కేంద్రం ఉన్న ప్రభుత్వం ట్రాక్టర్లతోటి బండ్లతోటి ఉద్యమాలు చేస్తున్న వాళ్ళను ఉరికిచ్చి తొక్కిచ్చి చంపేసినటువంటి వీళ్ళు ఇవాళ దయ్యాలు వేదాలు మాట్లాడతారు. అయితే అవి జరిగినాయి, వాళ్ళు చేసింది కాబట్టి మేము చేస్తామంటే తప్పు. మేము అట్లా ఎక్కడ చేస్తలేము. ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రజలు ఉన్నారు, మీరు ఫోర్త్ స్టేజ్గా మీరున్నారు, తప్పనిసరిగా మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు జవాబు చేసుకోవాల్సినటువంటి అధికార పార్టీగా మాకు ఉంటది. డెఫినెట్ గా మేము ఎక్కడ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అంటే వెంకటస్వామి గారు ఇప్పుడు మక్తల్ దగ్గర వాళ్ళ కార్యకర్త, ఆయన వార్డు మెంబరు, వాడు పోటీ చేస్తున్నాడు, చనిపోయారు. ఖచ్చితంగా పార్టీ నేతలు వెళ్తారు, అధ్యక్షులు వెళ్తారు, వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించడానికి వెళ్తారు. మీరే తప్పుపడతారు. అక్కడికి రావడానికి ఆహ్వానిస్తున్నా, వాళ్ళని అభ్యంతరం పెట్టలేను, వాళ్ళకి సంబంధించి నేను పెడతలేదు. కానీ ఆరోపణ చేయొద్దు. నేనేమంటున్నంటే అసత్య ఆరోపణ చేయొద్దు. నేను అక్కడ అదే అబ్జెక్ట్ జనరల్ గా నేను ఎవరిని అబ్జెక్ట్ చేయను. కానీ అక్క అసత్య ఆరోపణ నేనే ఇన్ఛార్జ్ గా ఉన్నా సార్. సరే మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు కదా. ఒక్క నిమిషం. అక్కడ ఎవరి ఒత్తిడి లేదు అతని మీద. ఏమని ఇంకోటి, అతని ఒక ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి బిడ్డ, ఆయన మీద ఏదో ఆయన ఒక్కరితోటి మొత్తం అక్కడ మక్తలు మొత్తం మారిపోయి అతని యొక్క ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న వ్యక్తి కూడా కాదు. సాధారణంగా ఒక అవార్డుకు పరిమితమైనటువంటి వ్యక్తి అతను. అది వాళ్ళ కుటుంబాల నుంచి అందరు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఎవరు పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అతన్ని ఎక్కడ బెదిరించలేదు సార్. నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ అనవసరంగా ఒక బీసీ బిడ్డ ఉన్న మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన మీద దుమ్మెత్తిపోయడం కోసం ఇదంతా నాటకం ఆడుతున్నారు. వాస్తవం లేదు అందులో. అందుకని నేను అక్కడ అబ్జెక్ట్ చేసిన, అక్కడ వివరాలు తెలియదు కాబట్టి అబ్జెక్ట్ చేసిన అంతే తప్ప విచారణ అనంతరం ఒకవేళ మాది తప్పని శ్రీహరి గారి తప్పని విచారణ తేలితే రిజైన్ చేపిస్తా. నేను దగ్గరుండి రిజైన్ చేపిస్తా శ్రీహరి గారితో. చూద్దాం. నేను రిజైన్ చేపిస్తా. మీరు భార్య కంప్లైంట్ ఇస్తేనే తీసుకొని లేదు. వెంకటస్వామి గారు ఒక మంత్రికి ఎరగడం అక్కడ ఉన్నటువంటి వెంకటస్వామి గారు సరే ఇష్టం లేదు. సరే మీరు చెప్తున్నారు కానీ, మీరు చెప్తుంది బాగానే ఉంది కానీ ఎక్కడ నిన్న చనిపోయిన మహాదేవ్ భార్య కంప్లైంట్ ఇస్తే పోలీసులే తీసుకోలేదంట కదా. మీరు ఈ వద్దమ్మా మీరంతా కాంగ్రెస్ నేతల పేరు రాస్తున్నావు అన్నారు. పోలీస్ విచారణ జరుగుతుందా సార్? పోలీసులు తీసుకోకుండానే విచారణ జరుగుతుందా? అదే కూతురు ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారంట. ఫస్ట్ భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, కొన్ని ఆధారాలు కూడా ఇస్తే వాళ్ళు తీసుకోలేదు. ఆరోపణ చూద్దాం, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అది మళ్ళీ మాట్లాడాలి. చూద్దాం. అదే పోలీసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కూడా తప్పే. డెఫినెట్ క్వశ్చన్ చేద్దాం. పోలీస్ తీసుకోకుంటే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుందాం. అదే నిజమైతే డెఫినెట్ యాక్షన్ తీసుకుందాం.